హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి ధర్మ. ఈరోజు మేము ధర్మ నన్ను బయటికి తీసుకెళ్తున్నాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నాడో కూడా నాకు తెలియదు. ఇప్పుడు ధర్మని అడుగుదాం. హనీ, ఎక్కడికి వెళ్తున్నాను చెప్పు. ఈరోజు మనం వచ్చేసి దాండియా ఉత్సవ్కి వెళ్తున్నాము. ఇది వైట్ ఫీల్డ్లో ఉంది. ఇప్పుడే టికెట్స్ బుక్ చేశాను. ఓకే, మేముండే ప్లేస్ నుండి ఒక 25 మినిట్స్ అవ్వచ్చు. ఓకే. 6 అవర్స్ ఉంటుంది కదా ఇది. దాండియా స్టార్ట్ అవుతుంది ఈవెంట్ 10:30 వరకు ఉంటుంది నైట్. ఓకే. కాంప్లిమెంటరీ ఫుడ్ ఉంటుంది. ఇంకా దాండియా అంటే మీకు తెలుసు కదా, కోలాట, ఇది దసరా నవరాత్రి ఫెస్టివల్ స్పెషల్. యా. సో ఇది అక్రాస్ బెంగళూరు ఉంటుంది. మాకు నియర్ బై వైట్ ఫీల్డ్ కాబట్టి నేను ఇక్కడ బుక్ చేశాను టికెట్స్. సెలబ్రిటీస్ కూడా వస్తుంటారు కదా. వస్తున్నారు, చూసి చెప్తాను ఎవరు వస్తున్నారు. యా, సింగర్స్ అలా వస్తుంటారు, ఒక డాన్సర్స్. 5-6 మెంబర్స్ కూడా వస్తున్నారు. ఓకే, ధర్మ అయితే రెడీ అయిపోయాడు. చూడండి ధర్మ లుక్ ఎలా ఉంది. చెప్పు నాన్న, ఈరోజు అవుట్ఫిట్ చెప్పు. ఇది టీషర్ట్ వచ్చేసి స్నిచ్లో తీసుకున్నాను, వైఫ్ గిఫ్ట్ అనమాట. వైఫ్ గిఫ్ట్ అంటే యాక్చువల్లీ నేను సిఓడి పెట్టాను. తను తీసుకున్నాడు ఆర్డర్. డెలివరీ వచ్చినప్పుడు తనే పే చేసేసాడు అనమాట. నా గిఫ్ట్ అయినా తనే పే చేసుకున్నాడు. ఇంకా జీన్స్ వచ్చేసి యూఎస్ పోలో జీన్స్. వాచ్ ఫ్రమ్ టైటాన్, ఇది కూడా వైఫ్ వచ్చింది. ఎస్, నేనే ఇచ్చాను ఎప్పుడో 1 year బ్యాక్ బర్త్డేకి ఏమో కదా, నార్మల్గా. ఎస్. ఇంకా షూస్ వచ్చేసి సేమ్ రెడ్ టేప్ వేసుకుంటాడు. అయిపోయింది, ధర్మ రెడీ అయిపోయాడు. ఇంకా మేము క్యాబ్ కానీ ఆటో కానీ బుక్ చేసుకొని స్టార్ట్ అవుతాం. కానీ ఇప్పుడే మనం ఏం తినలేదు కదా అని. ఎక్కడ తిందామా? ఓకే, ఓకే, బాయ్ గాయస్. హే గాయస్, మేము ఇక్కడికి వచ్చేసాము హోటల్ దగ్గరికి. ఈవెంట్ వచ్చేసి 5 o'clock స్టార్ట్ అవుతుందంట. ప్రజెంట్ 4:30 అయింది. ఇంకా వాళ్ళు అరేంజ్మెంట్స్ చేస్తున్నారంట. సో ఈ హోటల్ వచ్చేసి హోటల్ రాధా హోమ్టెల్. ఇక్కడ వచ్చేసి ఈవెంట్ చేస్తున్నారు. వైట్ ఫీల్డ్లోనే ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ దాండియా ఫెస్టివల్. ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు. సో 5 to 10:30 వరకు ఈవెంట్ ఉంటుంది విత్ కాంప్లిమెంటరీ ఫుడ్ ఉంటుంది. సో ఇంకా 30 minutes మేము ఇక్కడే ఉండాలి. ఇంకా లోపలికేమి ఇప్పుడే అలో చేయలేదు. ఇంకా ఏంటంటే అందరూ బాగా రెడీ అయ్యి వచ్చారు అని ట్రెడిషనల్ గా. అవును, దాండియా ఆడడానికి తగ్గట్టు డ్రెస్ అప్ అయి వచ్చారు. మనకి తెలియదు కదా అసలు అలా రావాలని. మాకు తెలియదు కాబట్టి మేము ఏదో ఊరికి క్యాజువల్ చేసాము. కానీ ఇక్కడ కొంతమంది చాలా బాగా వచ్చారు. కానీ అందరు బయటే వెయిట్ చేస్తున్నారు, లోపలికి ఎంట్రీ ఇవ్వట్లేదు. సో మెయిన్ రోడ్ కే ఉంది. ఒక 30 minutes బయట ఎక్కడన్నా వెళ్ళేసి మళ్ళీ రావాలి. 5కి అలో చేస్తారంట. సెక్యూరిటీ అంతా బయటకు వెళ్ళిపోండి అని చెప్తున్నారు. అది కొంచెం సాడ్ గా ఉంది. చూద్దాం ఎలా ఉంటుందో. ఇది వర్తా కాదా? కపుల్ టికెట్ వచ్చేసి ఎంత అని 1299 విత్ జిఎస్టి. ఇద్దరు వెళ్ళొచ్చు. సింగిల్ అయితే 600 ఎంతో ఉంది. కపుల్ అయితే 1200 అరౌండ్ ఉంది. మేము కపుల్ తీసుకున్నాము. చూద్దాం ఇది వర్తా కాదా, ఒకవేళ ఎంత వరకు మేము ఎంజాయ్ చేస్తాము ఇక్కడ అనేది తెలుస్తుంది. తర్వాత మీకు అప్డేట్ చేస్తాం. హోటల్ వచ్చేసి ఎగ్జాక్ట్ గా మీకు వైట్ ఫీల్డ్ ఎస్ఏపీ ల్యాబ్స్ ఉంది, దాని ఆపోజిట్ లోనే వస్తుంది. ఒకసారి చూపిస్తాను. to buy something for you.
ఇది జస్ట్ 1500 అని. యా, ఏదైనా డిస్కౌంట్ ఉందా దీనికి? దీనికి డిస్కౌంట్ ఏం లేదు, కానీ చూడు ఇది చూడు, స్వెట్ షర్ట్ క్లాత్, అది. స్వెట్ షర్ట్ క్లాత్ చూడు, అవును, స్వెట్ షర్ట్ ఇదే క్లాతే వచ్చేది. బాగుంది. 1500 తీసుకున్నాం. అని ఎంత మంచి క్వాలిటీ పెట్టుకొని వీళ్ళు ఎవరు లేరు. తీసుకుంటావా? నువ్వే తీసిస్తాను. అవును, నేనే తీసిస్తాను, తీసుకో ఒకటి. చూద్దాం. నాకు బాగా నచ్చినాయి. దాండియా లేదు, ఏం లేదు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి ఇవన్నీ తీసుకుంటున్నాము. ఇది చూద్దాం, ఇదెంతనో. ఇది ఓవర్ సైజ్డ్ టీ షర్ట్ కదా అని. ధర్మా దగ్గర రెడ్ కలర్ ఉన్నాయి. ఇది 949. దీనికి లేదు ఆఫర్, ఈ సెక్షన్ లేదు ఆఫర్, కానీ క్లాత్ క్వాలిటీ బాగుందన్నా కదా. కొత్తగా ఆఫీస్ జాయిన్ అయిన వాళ్ళకి బాగా సరిపోతుంది 1000 రూపీస్కి ఇలా. అవైతే 50% ఆఫ్. అని ఇది చూడు, కిడ్స్కి సమ్మర్ వేర్ లాగుంది. హాయ్ గైస్, లోపలికి అయితే వెళ్ళేసి వచ్చాము. నా సైజ్ కార్గో ఒకటి తీసుకుందాం అనుకున్నాను, కానీ 34 సైజ్ అయితే లేవు. కానీ క్లాత్ అయితే బాగుంది. మీరు ఒకవేళ వైట్ ఫీల్డ్ ఎప్పుడైనా వచ్చేస్తే ఇక్కడ హబ్ అని ఉంటుంది, ద హబ్. సో క్వాలిటీ ఆఫ్ ద క్లాత్ ఈస్ గుడ్, బట్ మై సైజ్ ఇస్ నాట్ అవైలబుల్. అఫోర్డబుల్ ఆల్సో. మీకు కార్గో వచ్చేసి 800కి వస్తుంది. అంటే ఇప్పుడు క్లియరెన్స్ సేల్ ఉంది కదా, కానీ ప్రైసెస్ అయితే బాగున్నాయి కదా. 1500, 1000 అలా ఉన్నాయి అంతే. మేము చూసినంత వరకు 700 నుంచి ఉన్నాయి ట్రౌజర్స్. 1500 ఉంది. ఇప్పుడే లోపలికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడే అలో చేశారు. ఇక్కడ చాలా మంది వచ్చారు ఆల్రెడీ ఈవెంట్కు. Yeah, Zomato. Okay. గైస్, టైం 5:30 అయింది. ఇప్పుడే ఓపెన్ చేశారు, ఇంకా మాకు ట్యాక్స్ ఇచ్చారనమాట. లోపలికి వెళ్తున్నాము. అందరూ చాలా బాగా రెడీ అయ్యి వచ్చారు. బాగా ప్రిపేర్ అయ్యి రండి ఒకవేళ రావాలంటే. ఈరోజే లాస్ట్. ఈరోజు లాస్ట్ డే. అక్కడ 3 కౌంటర్స్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చి స్పాట్ బుకింగ్ చేసుకోవచ్చు. ఇంకొకటి జొమాటో ఆర్ అదర్ వెబ్సైట్స్ నుంచి బుక్ చేసుకోవచ్చు, లేదంటే బుక్ మై షో నుంచి బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి స్టిక్స్ ఇస్తున్నారు అన్నమాట. ఈవెంట్ జరిగే ప్లేస్ వచ్చేసి అక్కడ.
ఎలా ఉంది అని చెప్పు. బాగుంది. డాన్సర్స్ అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అక్కడ వచ్చిన వాళ్ళందరూ ప్రిపేర్డ్ అయ్యి వచ్చారు. మనమే ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళాము, అయినా ఏదో చేసాము డాన్స్. ఎలా ఉందంటే ఫస్ట్ వచ్చేసి అందరూ చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. హ్యాపీగా ఫుల్ డ్రెస్అప్ అయి వచ్చారండి. తర్వాత ఎంత లేట్ చేశారు కదా, 2 hours లేట్ చేశారు. 2 hours లేట్ చేసిన తర్వాత అరేంజ్మెంట్ చేస్తున్నాము అని చెప్పి లోపలికి పోయి చూస్తే మొత్తం బురదే. మొత్తం ఇంకా నిన్న కూడా ఈవెంట్ ఉండింది. ఇంకా వాళ్ళంతా ఎట్లా మేనేజ్ చేశారో, నిన్న ఫుల్ వర్షం కదా. అప్పుడు డ్రెస్అప్ అవ్వకుండా పర్లేదు అనిపించింది నాకు కదండి. ఫ్యామిలీస్ వచ్చారు, కపుల్స్ వచ్చారు. ఇంకా దాని తర్వాత ఒక 1 hour 15 minutes తర్వాత ఏమైనా తిందామని చెప్పి వెళ్తే అక్కడ పానీపూరి 100 rupees, చాట్ 100 rupees, ఇంకొకటి ఏంటో 250 rupees, పావ్ బాజీనో ఏదో 250 rupees అలా ఉన్నాయి. ఈ రేట్స్ చూస్తే మా హస్బెండ్ వచ్చేసి ఫస్ట్ కాంప్లిమెంటరీ అనుకున్నాం కదా అని. అందులో మేము జొమాటోలో బుక్ చేసుకున్నాము. అందులో బుక్ చేసేటప్పుడు ధర్మాకి కాంప్లిమెంటరీ ఫుడ్ ఉందని చూపించింది. కానీ అక్కడికి వెళ్తే మేము అక్కడ స్టాఫ్ని అడిగితే కాంప్లిమెంటరీ ఏమి ఉండదు, మీరు కొనుక్కొని తినాల్సిందే అన్నారు. ఇంకా స్టేజ్ కూడా నాకు చాలా తక్కువ ఉంది. చిన్న స్టేజ్. అక్కడ ఎవరు పోయి గ్రూప్గా డ్యాన్స్ వేసేకి ఏం లేదు, ఎవరు వచ్చి గ్రూప్గా డ్యాన్స్ వేసేకి లేదు. ఒక సింగర్ ఏమో వచ్చారు, తను చిన్న సింగర్ అనుకుంటా కదా అని పేరు కూడా వచ్చేసి హోటల్లో ఒక భాగాన్ని వీళ్ళు ఈ ఈవెంట్గా రెంట్ తీసుకొని మొత్తం సెట్ చేశారు. మేనేజ్మెంట్ అయితే వర్స్ట్ ఉంది. లైటింగ్ లేదు, డెకరేషన్ లేదు, స్టేజ్ ఒక్కటి ఉంది. 1200 rupees వర్తే కాదు అది, అసలు వేస్ట్ కదా అది, కంప్లీట్లీ వేస్ట్. తెలుగు వాళ్ళు అయితే ఎవరు కనిపించలేదు కదా, ఆల్మోస్ట్ అందరూ హిందీ వాళ్ళే వచ్చారు. తెలుగు వాళ్ళు అయితే మాకు ఎవరు కనిపించలేదు, తక్కువ. నాకు థ్యాంక్ యూ. నేనైతే ఈ టైంలో అసలు సజెస్ట్ చేయను ఇది. ఆల్రెడీ 3 days అయిపోయినాయి, నెక్స్ట్ ఎప్పుడు ఉంటుందో తెలీదు. ఇంకా సెలబ్రిటీస్ అన్నారు, సెలబ్రిటీస్ అయితే ఎవరు రాలేదు అని. సెలబ్రిటీ అంటే మేము ఫాస్ట్గా కూడా వచ్చేసినాంలే, 1.5 hourకే వచ్చేసాము. 1.5 hourకి అయితే ఎవరు రాలేదు. నాకు తెలిసి ముందు కూడా ఎవరు రారనుకుంటా. జస్ట్ ఒక డీజే సౌండ్ పెట్టారు, డీజే కాదు దాండియా సౌండ్ పెట్టారు. ఇంకా ఎవరు కావాలంటే వాళ్ళు డ్యాన్స్ వేసుకోవచ్చు, కావాలంటే తినడానికి పోయి కొనుక్కొని తినొచ్చు అంతే. అది మనమే ఒక మంచి ప్లేస్లో ఫ్యామిలీ అంతా తీసుకుని డ్యాన్స్ చేస్తే సరిపోతుంది కదా. హే గాయస్, ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి ధర్మాకి ఒక పార్సల్ వచ్చింది ఫ్లిప్కార్ట్ నుంచి. తను ఒక జీన్స్ ఆర్డర్ పెట్టుకున్నాడంట. ఇది అన్బాక్సింగ్ కూడా చేసేద్దాం ఈరోజు. చూపిస్తాను. దిస్ ఈస్ ఫ్రమ్ స్నిచ్ నుంచి ఆర్డర్ చేశాడు. డెనిమ్ జీన్స్. ఇలా ఉంది ఇది. సైజ్ వచ్చేసి తిన సైజ్ 34. ఇంకా ఇది బ్యాగీ ఫిట్. క్లాత్ అయితే బాగుంది. తను ఒకసారి వేసుకొని స్టైల్ చేసి చూపిస్తారు దీంట్లో ఏం సెట్ అవుతుంది అని. దట్స్ ఇట్ గైస్, టుడేస్ వ్లాగ్. ఇంకా ఈరోజు ఎండ్ చేసేద్దాము. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సిరి ధర్మ. బాయ్. బాయ్.